చేసుకుందాము. మహాపరిశుద్ధుడును మహాగణుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన మా ప్రభువా, మీ పాదములకి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు, అందుని బట్టి కూడా మేము నన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన నిన్న ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా మీరు నాయన మీరు జరిగించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలిద్దరు కూడా ప్రభా మరుగుపరిచి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా దేవాజీవము కలిగిన నాయన జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఉదయకాలంలో ప్రభా నీ బిడ్డని మీరు మరుగుపరిచి మీరు నాయన గుణవతి అయిన స్త్రీ నా తండ్రి ఎలాగో నాయన జీవించాలో ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా అయా ప్రతిమ మాట్లాడబోచుండగా ప్రభా ప్రతిమని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో శక్తితో మీ బిడ్డను నింపండి. నాతో మాతో మీరు నైనా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. నైనా నీ బిడ్డను మరుగుపరచండి ప్రభా. మీ స్వరమును మాకు వినిపింపచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని, నీ మహిమను నీ తేజస్సును ఇక్కడ ఉంచమని యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించే సహోదరికి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తాం. అమ్మ, ఎవరికైనా నిద్ర వస్తుంటే దయచేసి లేచి నిలబడండి, నిద్రపోవద్దు. మన ముఖ్యమైన విషయంలోకి వచ్చాం. సహోదరి ప్రతిమ గారు వచ్చి మనకు వాక్య పరిచర్య చేస్తారు. జాగ్రత్తగా వినండి. సాతాను మిమ్మల్ని జోలబాడితే లేచి నిలబడండి. అందరికీ వందనాలు. మిమ్మల్ని మళ్ళీ ఈ విధంగా చూడడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఈ మోపరు గ్రామానికి మేము వచ్చి మీ మధ్యలో వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ కాపరి కుటుంబానికి వందనాలు, అలాగే సంఘస్థులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఉదయకాలంలో చాలా చక్కటి వాక్యాన్ని మీరు మనందరం కూడా విని ఉన్నాము. దేవుడు నాతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నో విషయాలు మనం సరి చేసుకోవాల్సినవి ఉంటాయి కదా. సో చాలా చక్కగా దేవుడు మన మధ్యలో పరిచర్య చేస్తూ ఉన్నారు. అందరిని బట్టి దేవునికి వందనాలు. నేను నా వాక్య భాగాన్ని కంటిన్యూ చేస్తాను. నిన్న మనం చూసుకున్నట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది అనే విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 3 ఆశీర్వాదాలు, ఒక ప్రామిస్ అనేది నేను చెప్తూ వచ్చాను. నిన్న కొంచెమే టచ్ చేశాను, ఎందుకంటే టైం నిన్న చాలా తక్కువగా ఉంది. ఈరోజు మనకి సఫిషియెంట్గా టైం ఉంది కాబట్టి నేను కొంచెం నెమ్మదిగానే వెళ్తాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 3 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. ఒకటి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ జ్ఞానం కలిగి ఉంటుంది కాబట్టి ఆమె కొనియాడబడుతుంది. ఉదయకాల వాక్య భాగంలో అదే మనం చూస్తూ వచ్చాం. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఆమె పరాక్రమ కలిగి తన పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తూ వచ్చింది. కాబట్టి గమనియొద్ద ఆమె పనులు కొనియాడబడ్డాయి. ఆమె భర్త ఆమె యందు నమ్మకం ఉంచాడు. పిల్లలు కూడా ఆమెను ధన్యురాలు అని చెప్పేసి అంటారు. ఆ విధంగా తను అన్ని ప్లేసుల్లో కూడా కొనియాడబడుతుంది అనేది మనము అర్థం చేసుకున్నాం. సో ఫస్ట్ బ్లెస్సింగ్ అది. రెండో బ్లెస్సింగ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పాపం నుంచి మనము దూరంగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ పాపం నుంచి జాగ్రత్తగా దూరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుని పట్ల భయము భక్తి ఉంది కాబట్టి పాపం నుంచి దూరంగా వెళ్తుంది. మూడో ఆశీర్వాదం ఏంటి అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగిన స్త్రీ దేవుణ్ణి ప్రకటిస్తుంది. ఈరోజు మనము దాని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము. సో దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? దేవుని సువార్తను ప్రకటిస్తుంది. ఎందుకు అంటే దేవుని పట్ల భయం ఉంది, దేవుని పట్ల ఆరాధన ఉంది. భక్తి అంటే ఏంటి? దేవుని అధికంగా ప్రేమించి ఆయన్ని ఆరాధించడం. సో దేవుని పట్ల భయము భక్తి కలిగిన స్త్రీ దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఈ 3 రకాల ఆశీర్వాదాలు దేవుని పట్ల మనము భయము భక్తి కలిగి ఉంటే ఉంటుంది. ఇది అయిన తర్వాత దేవుని నుండి వచ్చే ప్రామిస్ని మనం చూసుకున్నాం నిన్న. వాగ్దానం, దేవుని వైపు నుంచి వచ్చే వాగ్దానం. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నా నుంచి దూరం అయ్యేలాగా చేయను. నిన్నది చూసుకున్నాం కదా. దేవుని పట్ల మనము భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన నుంచి దూరం వెళ్ళిపోయేలాగా చేయడు.
తండ్రి నుంచి దూరం వెళ్ళిపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం తప్పిపోయిన కుమారుడు జీవితంలో చూస్తాం కదా. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తన ఆస్తిని, తనకు రావాల్సిన భాగాన్ని తీసుకొని తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయినాడు. అప్పుడు ఏమైంది? తన జీవితంలో అన్ని నష్టాలు వచ్చాయి. ఎందుకు అంటే తను ఏ విధంగా జీవించాలో తనకు తెలియదు. తండ్రి సంరక్షణలో ఉన్నంత కాలము తండ్రి చూసుకుంటూ వచ్చాడు. తండ్రి నుంచి దూరం అయిపోయిన తర్వాత తన లోకంలో కలిసిపోయినాడు. లోకంలో దుర్వ్యాపారం చేశాడు. తనకున్న ఆస్తినంతా కూడా తను వ్యర్థం చేసుకున్నాడు. తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన ఆరోగ్యం కూడా పాడైపోయింది. తినడానికి తిండి లేని సమయంలో మళ్ళీ తన తండ్రిని, తన తండ్రి ఇంటిని, తన తండ్రి ఇంటిలో ఉన్న సమస్తాన్ని గుర్తు చేసుకొని తను తిరిగి రావడం జరిగింది కదా. ఆ విధంగా తను మారు మనసు పొంది లేకపోతే పశ్చాత్తాపడి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాడు. కాబట్టి తను కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి పొందగలిగాడు. సో దేవుని యొక్క ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానము మనకు ఏంటి అంటే, మనము దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపోకుండా దేవుడు మనల్ని పట్టుకొని ఉంటాడు. సో ఈ 3 రకాల ఆశీర్వాదాలు ఒక రకంగా ఒక ప్రామిస్, దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానము దేవుని పట్ల భయము భక్తి కలిగిన స్త్రీకి ఎప్పుడు ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆశీర్వాదం ఏంటి? దేవుని పట్ల భయము భక్తి ఉంటే మనము జ్ఞానము కలిగి ఉంటాం. ఈ లోకంలో బ్రతకడానికి, పరలోక రాజ్యము చేరడానికి జ్ఞానము చాలా అవసరం. జ్ఞానం లేని స్త్రీ ఏముంది బైబిల్లో? పంది ముక్కున ఉన్న బంగారు కమ్మిని పోలి ఉంటుంది. పంది ముక్కున వజ్రం పెడితే ఉంది, బంగారం పెడితే ఉంది, అది వేస్టే కదా. సో అలా ఉంటుంది అనమాట. మనకి ఎన్ని ఉన్నా కానీ మనకి జ్ఞానం లేకపోతే మన జీవితం వ్యర్థంగా అయిపోతుంది, లోకంలో అబాసు పాలవుతాం. సో జ్ఞానం కలిగి ప్రవర్తించడం అనేది చాలా చాలా అవసరం. సో దేవుని పట్ల భయము భక్తి ఉన్నప్పుడు మనకు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఆటోమేటిక్గా మనము కొనియాడబడతాం, మన జీవితము కొనియాడబడుతుంది. రెండో వాగ్దానము ఏంటి అంటే, రెండో ఆశీర్వాదం ఏంటి అంటే, దేవుని పట్ల భయము భక్తి ఉన్నప్పుడు మన పాపానికి దూరంగా ఉంటాం. అవివేకులు పాపం చేస్తారు, దేవుని పట్ల భయం లేని వారు పాపం చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకు ఏ దారిలో వెళ్ళాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు, ఏమి చేయకూడదో తెలియదు, వివేచన లేని వారుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు పాపములో పడిపోతారు. మనకు తెలుసు రకరకాల పాపాలు ఉన్నాయి. లాస్ట్ మెసేజ్లో ఆ పాపాలు బిలీవర్స్గా, విశ్వాసులంగా మనం ఏం చేస్తామనేది మనం చూసుకుందాం. మామూలుగా లోకంలో చాలా రకాల పాపాలు ఉంటాయి. జ్ఞానం లేదు కాబట్టి ఈ పాపాలు చేస్తారు. వ్యభిచారం దగ్గర నుంచి, తాగుబోతనం దగ్గర నుంచి అన్ని రకాల పాపాలు లోకంలో ఉన్నాయి. ఎవరు చేస్తారు వీటన్నిటినీ? జ్ఞానం లేనివారు చేస్తారు, భయము భక్తి లేనివారు చేస్తారు. ఓకే, సో దేవుని పట్ల భయము భక్తి ఉంటే పాపానికి మనము దూరంగా ఉంటాం. ఇది నేను చేయకూడదు అని అర్థం అవుతుంది కాబట్టి దూరంగా ఉంటాం. మూడో ప్రామిస్, మూడో ఆశీర్వాదం, ప్రామిస్ కాదు, మూడో ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే, దేవుని పట్ల భయము భక్తి ఉంటే సువార్తను ప్రకటించే స్త్రీలుగా మనము ఉంటాం. సో ఇవి మనము కలిగి ఉండాలి, ఈ ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలని దేవుడు మన నుంచి కోరుతున్నాడు. జ్ఞానం కలిగి ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. మూడోది ఏం చేయాలి? ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే మంచి వార్త. ఏంటి? యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయనను నమ్ముకుంటే మనం పరలోక రాజ్యము వెళ్తాం. ఇదే సువార్త. ఈ సువార్తను మనం ప్రకటించేవారుగా ఉండాలి. సో సువార్తను ప్రకటించాలని దేవుడు మనందరినీ కూడా కోరుతున్నాడు. రాత్రి భాగంలో చూసుకున్నాం, నిన్న సాయంత్రం మనం చూసుకున్నాం. మనందరినీ కూడా ఇక్కడ కూర్చున్న 50 మంది కావచ్చు, 60 మంది కావచ్చు, వీళ్ళందరి నుంచి దేవుడు, మనందరి నుంచి దేవుడు కోరుతుంది ఏంటంటే, ఆయన సువార్తను మనం ప్రకటించేవారిగా ఉండాలి అని. తప్పనిసరిగా ఈ బాధ్యతను మనము మోయాలి, మనం టేకప్ చేయాలి అని చెప్పేసి దేవుడు మన నుంచి కోరుతున్నాడు. సో ఆయన ఇచ్చే ప్రామిస్ తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఏంటది? ఆయన నుంచి దూరంగా వెళ్ళడం. అది ఎంతో భాగ్యము. అందుకోసమే బైబిల్లో రాయబడి ఉంది, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా దేవుని కలిగి ఉండడం అనేది ధన్యత. దేవుని పాదాలు పట్టుకొని ఉండడం అనేది గొప్ప ధన్యత. సో అలాంటి ప్రామిస్ దేవుడు మనకి ఇస్తున్నాడు. నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వెప్పుడూ దూరంగా వెళ్ళకుండా నేను నిన్ను కాపాడుతాను.
నిన్న మనం 2 ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారు ఎవరు? ఒకరు స్త్రీ నయోమి, అంటే కుటుంబంగా చూసుకున్నాము. ఒకరు యెహోషాపాతు రాజును చూసుకున్నాం. యెహోషాపాతు అన్నీ కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. కానీ తను స్థిరపడిన తర్వాత, తనకు అన్నీ కలిగిన తర్వాత దేవుని విడిచిపెట్టి దేవుని తెలియని వ్యక్తితో వియ్యమొంది తను పక్కదారిలోకి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. సో అతను ప్రేరేపించగానే యుద్ధానికి వెళ్ళిపోయినాడు, దేవుని సంప్రదించలేదు, యుద్ధానికి వెళ్ళిపోయినాడు. యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేల్ రాజు ఆహాబు ఏం చేశాడంటే రాజవస్త్రాలు వేసుకోలేదు. యెహోషాపాతు మాత్రం రాజవస్త్రాలు వేసుకున్నాడు. కాబట్టి వాళ్ళందరూ ఏమనుకున్నాడంటే ఇతనే రాజు అని బాణాలు వేసి అతను కొట్టి చంపేస్తే అయిపోద్ది, యుద్ధం అయిపోద్ది అనుకొని ఇతన్ని టార్గెట్ చేశారు. ఆహాబు రాజు ఎస్కేప్ అయినాడు, కానీ తెలియకుండానే ఒక బాణం వేయబడి అతను చనిపోయినాడు. ఎందుకంటే అది దేవుడు అతన్ని రక్షించాలి అనుకోలేదు, ఎందుకంటే ఎప్పుడో దారి తప్పిపోయినాడు. అయితే యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ రాంగ్ స్టెప్ తీసుకున్నా కానీ దేవుని కృప ఆయనకు ఉంది కాబట్టి దేవుడు అతన్ని రక్షించాడు, అతన్ని ప్రాణాన్ని నిలబెట్టాడు. అయితే దేవుని యొక్క ప్రవక్త వచ్చి ప్రవచించాడు, నువ్వు దేవుని దారి తప్పి అన్యులతో కలిసి వెళ్ళిపోయినావు, దేవుని సంప్రదించకుండా ఈ యుద్ధానికి వెళ్ళిపోయినావు, కాబట్టి నీకు పనిష్మెంట్ అనేది మాత్రం ఉంటుంది అని చెప్పాడు. కానీ దేవుని కృపను బట్టి ప్రాణాన్ని రక్షించుకున్నాడు, కానీ పనిష్మెంట్ని తర్వాత ఆయన అనుభవించాడు. తన పాదాల్లో భయంకరమైన జబ్బు వచ్చింది, దానివల్ల తను కష్టపడి చనిపోయినాడు. అప్పుడు కూడా యెహోవా దేవుని దగ్గరికి వచ్చి తను సహాయం అడగలేకపోయినాడు, ఎందుకంటే మనసు అట్లా అయిపోతుంది. దేవుని నుంచి తొలగిపోతే ఏమవుతుందంటే మనసు కఠినపరుచుకుంటాం, సాతాను అలాగా చేస్తుంది అనమాట. మన మనసు మెత్తనేది అవ్వదు, గట్టిగా అయిపోతుంది, వంగం, నిటారుగా నిలబడతాం. అప్పుడు ఏమవుతుందంటే దేవుని దగ్గరకు రాము, దేవుని సహాయాన్ని కోరుకోము. అది భయంకరమైన స్టేజ్, భయంకరమైన స్థితి. దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా భయపడాలి, ప్రభువా నేను ఎప్పుడు నీ నుంచి దూరం అవుతాను, ఆ స్థితిలోకి నన్ను తీసుకెళ్ళొద్దని ప్రతిరోజు మనం దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ప్రతిరోజు మనం దేవుని దగ్గర మొరపెట్టాలి, మన కోసము, మన సంఘం కోసం, మన ఫ్యామిలీ కోసం. ప్రతిరోజు మనం ఆ విషయంలో మొరపెట్టే వాళ్ళం ఉండాలి. ప్రభువా ఎట్టి పరిస్థితిలో నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు. కొన్నిసార్లు కొంతమంది మామూలుగా బ్రతికేస్తూ ఉంటారు, నేను కూడా విశ్వాసనే అనుకొని బ్రతికేస్తూ ఉంటారు, దేవుని నుంచి వాళ్ళు ఎప్పుడో దూరం అయిపోయి ఉంటారు. ఎలా తెలుస్తుంది? వాళ్ళకి క్రియలను బట్టి అర్థమవుతుంది. ఆహాబు జీవితం, యెహోషాపాతు జీవితంలో దేవుని నుంచి దూరం అయిపోయినాడు ఎట్లా అని ఎలా తెలిసింది? ఆయన చేసిన పనులు బట్టి మనకు తెలిసింది. నయోమి జీవితంలో ఎలా తెలిసింది? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి తెలిసింది. నయోమి ఏం చేసింది? దేవునికి ఇష్టం లేని జనాంగంలో నుంచి తనకు కోడళ్ళుగా తెచ్చుకుంది. తప్పులు చేస్తాం, గ్రహించాం. తిరిగి తను గ్రహించిన తర్వాత దేవుని సంధికి వచ్చింది, దేవుని యొక్క కృపను పొందుకుంది. మళ్ళీ తన జీవితాన్ని దేవుడు మార్గంలోకి తీసుకొచ్చినాడుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉంటే మనకు ఏమేమి కలుగుతాయి అనేది మనకు అర్థమైంది కదా. ఎందుకంటే ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఏమి కలుగుతుంది? 3 ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి ఒక ప్రామిస్ని మనం గుర్తు చేసుకున్నాం. దీనితో, ఈ బ్యాక్గ్రౌండ్తో మనం ఈరోజు వాక్యానికి వద్దాము. సో ఈరోజు వాక్యంలో మనం ధ్యానించాల్సిన విషయాలు ఏంటి అంటే, రక్షణ ప్రణాళికలో స్త్రీల యొక్క పాత్ర. బ్యూటిఫుల్. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేనికోసము? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనందరం కూడా నాశన కూపానికి వెళ్ళిపోతున్నాం. మన దారి ఏంటి? నరకం. ఆ దారిలో ఉన్న మనందరినీ కూడా వెతికి రక్షించి ఆయన దారిలోకి తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన సొంతగా వెతుక్కోవాలంటే మనం చేయలేము, కానీ దేవుడు మాత్రమే ఈ విషయాన్ని చేయగలడు, ఈ కృపను మనకు ఇవ్వగలడు. కాబట్టి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించుకొని, ఇది సరైన దారి, నా దగ్గరకు వస్తే నా రక్తం ద్వారా మీకు పాప విమోచన కలుగుతుంది, నా దారిలోకి వస్తే మీరు పరలోక రాజ్యం చేరుతారు అని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పడం కోసం ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. సో ఈ వార్తను మనము అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో ఇదే సువార్త అంటే ఏంటి? మంచి వార్త. నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు నశించిపోవట్లేదు, దేవుని దగ్గరకు వస్తే నువ్వు రక్షించబడతావు. నీ రక్షకుడు, నిన్ను సృష్టించిన వాడు నీకు ఎప్పుడు కూడా
తోడుగా ఉంటాడు అని చెప్పే వార్త శుభవార్త లేతే సువార్త. ఈ సువార్తను మనము అందరికీ ప్రకటించాల్సిన అవసరము ఉన్నది. అదే దేవుడు మన నుంచి కోరుతున్నాడు. సో ఇప్పుడు ఈ రక్షణ ప్రణాళికలో, ఈ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అంటే ఏంటి? ఈ లోకానికి వచ్చి, మానవుడిగా ఈ లోకానికి వచ్చి పాపులందరినీ రక్షించడం కోసం ఆయన ఏం చేశారో చేయడానికి ఎంతమంది దేవుని ప్లాన్లో కలిసి పనిచేశారో వాళ్ళందరినీ కూడా రక్షణ ప్రణాళికలో ఉన్న స్త్రీలుగా మనము అర్థం చేసుకుంటాం. అలా ఆలోచించినప్పుడు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు చాలామంది స్త్రీలు ఈ రక్షణ ప్రణాళికలో భాగంగా ఉన్నారు. నేను ఓవరాల్గా బైబిల్ అంతటిని సింపుల్గా చెప్తాను. ఆదాము హవ్వను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? వారితో కలిసి సహవాసము చేయడం కోసం. తన పోలిక చొప్పున దేవుడు వాళ్ళని నరునిగాను స్త్రీగాను సృష్టించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? మేమే దేవుళ్ళుగా ఉంటాము, నువ్వు చెప్పినట్టే ప్రతిసారి ఉండొద్దు అనే ఆలోచనతో హవ్వ ఫస్ట్ తప్పుటడుగు వేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన మాట వినకుండా తను మోసగించబడి, లేకపోతే తన సొంత చిత్తం చేత సొంత ఆలోచనలతోనే తను మోసపోయి దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడు వద్దని చెప్పిన పనిని తను చేసినట్టుగా, అందుకోసమని దేవుని నుంచి వాళ్ళు, దేవుని యొక్క సహవాసంలో నుంచి వారు దూరమైనట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ రోజు దేవుడు వాళ్ళని బయటికి పంపించేటప్పుడు, ఏదేను తోటలో నుంచి బయటికి పంపించేటప్పుడు దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, మిమ్మల్ని నేను ఇలాగే వదిలేయట్లేదు, కానీ మీరు మళ్ళీ తిరిగి రావడం కోసం, దేవునితో తెగిపోయిన ఈ సంబంధాన్ని తిరిగి కలపడం కోసం స్త్రీ నుంచి కనిన కుమారుడు ద్వారానే అది జరుగుతుంది అని చెప్పేసి దేవుడు ప్రామిస్ చేశాడు. సో దానిలో భాగంగా దేవుడు ఆ సంతానాన్ని కాపాడుతూ వచ్చాడు, స్త్రీ సంతానాన్ని కాపాడుతూ వచ్చాడు. సో రక్షణ ప్రణాళికలో స్త్రీలు ప్రాముఖ్యమైన పాత్ర వహించారు. అది మనం ఎప్పుడు కూడా సంతోషించదగిన విషయం. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో స్త్రీ పాత్ర, అఫ్కోర్స్ దేవుని నుంచి ఆ సంబంధం తెగిపోవడానికి మనమే ఫస్ట్ సూత్రధారులము, తిరిగి కలపడానికి దేవుడు మనల్ని వాడుకున్నాడు. సో తిరిగి కలిపే విషయంలో మనందరం కూడా హెల్ప్ చేయాలి. ఏంటి తిరిగి కలపడం? దేవునితో నరునికి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కలపడానికి మనందరము పాత్రదారులుగా ఉండాలి. అర్థమవుతుంది కదా? సో ఆ తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కలిపే క్రమంలో దేవుడు చాలామందిని వాడుకుంటూ వచ్చాడు. సంతానోత్పత్తి అనేది ఆది కాండంలో ఎక్కువగా ఫోకస్ చేయబడుతుంది. ప్రతి స్త్రీ కూడా సంతానం కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. నేను సంతానం పొందాలి, ఆ సంతానం నుంచి దేవుడు విమోచకుడిని తీసుకొస్తాడు అని చేసి అప్పటి నుంచి కూడా ప్రజలు దేవుడిచ్చే రక్షణ కొరకు, దేవుడి నుంచి వచ్చే రక్షకుడు కొరకు కనిపెడుతూ వచ్చారు. అందుకోసమే సంతానాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. అర్థమవుతుంది కదా? సో ఆది కాండములు అంతా కూడా స్త్రీలు సంతానాన్ని పొందడానికి చాలా ఆశపడి వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొని నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పి అతన్ని దేవుడు తనకి ఏర్పాటు చేసుకొని అతని ద్వారా వచ్చే సంతానాన్ని నుంచి దేవుడు రక్షణ ప్రణాళిక సిద్ధపరుస్తూ వచ్చాడు. అంతకుముందు ఎవరున్నారు? నోవహు కుటుంబం ఉంది. నోవహు ఉన్న వారందరిలో కూడా తను నీతిమంతుడిగా కనిపించాడు. ఒకసారి నోవహు ఫ్యామిలీని చూసి తర్వాత మనం ముందుకు వస్తాము. ఎందుకంటే నోవహు భార్య దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నోవహు భార్య, తర్వాత నోవహు సంతానంలో నుంచి వచ్చిన వారిలో అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము కుటుంబంలో నుంచి వచ్చిన వారిలో యాకోబు వస్తాడు. యాకోబు భార్య లేయా ద్వారా 12 మంది సంతానాన్ని వచ్చినారు. వాళ్ళల్లో ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యూదా గోత్రం. ఆ యూదా గోత్రం నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తాం. ఈ స్త్రీలను కొంచెం టచ్ చేద్దాం. వాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రత్యేకమైన విషయాలు ఏంటో మనం చూసుకొని తర్వాత మనము న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్దాం. ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నారా? పాత నిబంధన చదువుతున్నారా? కథలుగా చదవండి. అందుకోసం నేను కథగా చెప్తున్నాను. అధ్యాయాలు మీకు అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ కథగా దాన్ని చదివినప్పుడు మీకు చాలా చక్కగా ఆ విషయాలు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నోవహు కుటుంబాన్ని చూసినప్పుడు నోవహు కుటుంబం ఏ అధ్యాయంలో కనిపిస్తుంది?
ఆదికాండము 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. సో నరులను చూసినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. ఎందుకు? వాళ్ళందరూ కూడా అక్రమంగా జీవిస్తున్నారు, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని ఆత్మ పరితాపం పొందెను అని ఉంటుంది. ప్రస్తుతం లోకంలో ఉన్న పరిస్థితులు అలాగే ఉంటాయి. చాలాసార్లు దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవించే పరిస్థితుల్లో ఉంటున్నారు. అలాంటప్పుడు దేవుడు వెతుకుతున్నాడు, ఎవరైనా ఉన్నారా నన్ను పోలి నడిచేవారు, నాకు లోబడి నడిచేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి సంఘాల్లో వెతుకుతున్నాడు, సమాజంలో వెతుకుతున్నాడు, దేవుడు లోకంలో వెతుకుతున్నాడు. ఓకే, ఆకాశం నుండి వంగి చూసి ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుతున్నాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందామో అది. అప్పుడు నువ్వు నేను కనిపిస్తామా దేవుని దృష్టికి? ప్రశ్న వేసుకుందాం. దేవుడు నన్ను వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని ఆకాశం నుంచి వంగి చూచి తొంగి చూసినప్పుడు మనము ఎవరైనా కనిపిస్తున్నామా? హృదయపూర్వకంగా ఆయన వెంబడించే వారంగా మనము కనిపిస్తున్నామా అనేది మనము ఆలోచించాలి. అలా చూసినప్పుడు వాళ్ళందరిలో ఎవరు కనిపించారు? నోవహు కనిపించారు. నోవహు కుటుంబంగా వాళ్ళు దేవుని కొరకు నమ్మకంగా జీవించారని అర్థమవుతుంది. సో నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు అని చెప్పేసి దేవుడు అర్థం చేసుకున్నాడు. దేవునితో నడిచినవాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. బ్యూటిఫుల్ వర్సెస్ అనేవి నోవహు గురించి అక్కడ రాయబడింది. ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుని లేని జీవితం జీవిస్తున్నారు. అయితే నోవహు అయితే దేవుని పట్ల భయము భక్తి కలిగి నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చాడు. తను నిందారహితుడిగా ఉన్నాడు అని ఉంటుంది. నిందారహితుడు అంటే ఎంత గొప్ప వర్డ్ అది. నిందకు ఆస్కారము ఇవ్వలేని పరిస్థితి. తప్పులు చేస్తారు, అదొకటి, అది మామూలుగా ఉంటుంది. కానీ నిందించటానికి కూడా చేసి ఉండొచ్చేమో, అబద్ధమాడి ఉండొచ్చేమో, అలా మాట్లాడి ఉండొచ్చేమో అనే దానికి కూడా చాయిస్ లేదు. నిందారహితుడు అంటే అంత డీప్ మీనింగ్ ఉంటుంది. సో ఆయన నిందారహితుడిగా ఉన్నాడు. నిన్న చూసుకున్న దానియేలు కూడా అలాగే ఉన్నాడు. శత్రువులు వెతికినా కానీ ఆయనలో ఒక చిన్న పాయింట్ రైజ్ చేయడానికి కూడా ఏ స్కోప్ లేకుండా ఆయన జీవించాడు. దేవుడు ఇలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు. నిందారహితులుగా ఆయన జీవితం, ఆయన సన్నిధిలో మనందరం జీవించాలని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. సో నోవహు కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు చాలా సంతోషపడ్డాడు. సో నువ్వు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడండ్రు అందరూ కలిసి రండి, పెద్ద ఓడను తయారు చేయమన్నాడు. కొలతలన్నీ ఇచ్చాడు. వర్షాలంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అన్ని అంతస్తుల ఓడ, పేద ఓడ, తన టైం అంతా వెచ్చించి ఓడను తయారు చేశాడు. చేసిన తర్వాత ఇన్ని రోజులు వాళ్ళందరూ ఈ ఫ్యామిలీ కష్టపడి ఈ ఓడను తయారు చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు చెప్పండి ఒకసారి? ఏం చేస్తున్నారు మీరు? ఓడ ఎందుకు? జలప్రళయం వస్తుంది దేవుడు చెప్పాడు. అంటే ఏంటి? పైనుంచి వర్షం వస్తుంది అంటే ఏంటి? వాళ్ళకి తెలియదు. వర్షం అంటే అప్పటి వరకు వర్షం అంటే ఏమీ తెలియదు. భూమి నుంచి ఆవిరి లేచి వచ్చి భూమిని తడుపుతూ ఉండేది, పంటలు పండేవి, అంతే. పైనుంచి వర్షపు జల్లులు వాళ్ళకి తెలియదు. జలప్రళయం వస్తుంది, దేవుడు మొత్తాన్ని కూడా తుడిచేయబోతున్నాడు, అందుకోసం ఓడను తయారు చేయమన్నాడు, మేము దాంట్లోకి వెళ్ళాలి, మీరు కూడా దేవుని నమ్ముకోండి, మీరు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాడు. చాలులే చెప్పావు పదా అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఓడను తయారు చేసినంత కాలము వాళ్ళు దేవుని గురించి చెప్తూనే ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా నమ్మలేదు. ఎవరు నమ్మారు? తన కుటుంబం నమ్మింది. నోవహు భార్య పేరు నయమా. నోవహు భార్య పేరు నయమా. మనకు ఆ బైబిల్లో ఆ పేరు ఇవ్వలేదు కానీ కామెంటరీస్లో ఇస్తారనమాట. ఏంటి ఎందుకు ఇవ్వలేదు అంటే పేరు అంత ఇంపార్టెంట్ కాదు. చాలాసార్లు మనం చిన్న చిన్న విషయాల్లో చాలా పట్టించుకుంటాం. నా పేరు ఏది కదా, కొట్లాడతాం కదా, నా పేరు ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఏమైనా చెప్తే ఎవరి పేరన్నా మర్చిపోతే అయిపోయా, నా పేరు ఎందుకు చెప్పలేదు మీరు, నేను చేశాను కదా ఇది. సో అలా కొట్లాడకూడదు. నోవహు భార్య అలాగా కొట్లాడలేదు. బైబిల్లో నా పేరు ఎందుకు రాయలేదు, నేను ఇంత సపోర్ట్ చేశాను మా హస్బెండ్కి అని ఆమె ఏం చేయలేదు. ఆమె పేరు ఏంటి? నయమా. సో నయమాకి 3 కొడుకులు 3 కోడండ్లు. మరి ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టినట్టు మనకు కనిపించింది బైబిల్లో. తర్వాత పుట్టారు. వాళ్ళ సంతానమే మనందరం కూడా. నేను రెండోసారి చెప్తున్నాను. ఎందుకు అంటే మనకి విశ్వాసులం అయ్యి చర్చిలకు వచ్చిన తర్వాత కూడా మనకేముంటుంది?
నువ్వు ఆ కాస్ట్, నువ్వు ఈ కాస్ట్, నువ్వు అది, నువ్వు ఇది, ఏమీ లేదండి. పెళ్ళిళ్ళు చేసుకునేప్పుడు అస్సలు విషయం తెలుస్తుంది. ఏంటి అది? నిన్న చెప్పాను కదా నేను, మనోళ్ళేనా ఏ వాళ్ళు అందరూ ఒకరి నుంచే వచ్చారు. నోహు కుటుంబమే. జలప్రళయం వచ్చేసి మొత్తం తుడిచేసిన తర్వాత మిగిలింది ఒకటే కుటుంబం. ఏంటది? నోహు కుటుంబం. ఆయనకి 3 కుమారులు. ఆ 3 కుమారుల నుంచి వచ్చిన వారమే మనందరం కూడా. బైబిల్ నమ్మితే నీ మనసులో ఇలాంటి కాస్ట్ ఫీలింగ్స్ అనేవి ఉండకూడదు. మనకు ఒకటే, దేవుని తెలుసుకున్నవారు, దేవుని తెలుసుకోలేను, అంతే. దేవుని తెలుసుకున్న వారితో నువ్వు ఎలా బ్రతకాలి, దేవుని తెలుసుకోని వారితో ఎలా బ్రతకాలి, ఇదొక్కటే మన మధ్యలో ఉండవలసిన ఆలోచన. వాళ్ళ పట్ల ఇంకా ఎక్స్ట్రా ప్రేమ కలిగి జాగ్రత్తగా జీవించాలి. తెలుసుకున్న వారి మధ్యలో మంచి మాదిరి కలిగి జీవించాలి, అంతే. ఇక వేరే భేదాలు అనేవి మన జీవితాల్లో, మన సంఘాల్లో ఉండకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నోవాహు కుటుంబము అన్ని రోజులు చాలా చక్కగా భర్తకు సహకరించింది. ఏంటి పని, ఆదాయం లేదు, ఏమీ లేదు, పంటలు పండించడం లేదు, ఏమీ లేదు. వాళ్ళ అప్పట్లో విపరీతంగా ద్రాక్ష తోటలు చేసేవారు, ఇదంతా చేసేవారు. నువ్వు ఏమి చేయట్లేదు, ఓడగట్టుకుంటా కూర్చున్నావు అని ఏ రోజు కూడా వాళ్ళు సనగలేదు. సో కొడుకులు, కోడళ్ళు, భార్య అందరూ తనకి సహకరించారు. అందరూ ఎంత పెద్ద పని అనుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత 371 రోజులు వాళ్ళు ఓడలో ఉన్నారు. 40 రోజులు వర్షం అనుకుంటాము, 40 రోజులు వర్షం కాదు, 371 రోజులు వాళ్ళు వర్షంలో, అంటే సంవత్సరం పైన. సంవత్సరానికి 365 రోజులు కదా, ఇంకా ఎక్స్ట్రానే వాళ్ళు ఉన్నారు. లోపల ఏమున్నాయి? రకరకాల జంతువులు. వాటన్నిటికీ ఏం చేయాలి? భోజనం పెట్టాలి. అంతే సరిపోద్దా? క్లీనింగ్ పెద్ద పని. ప్రతిరోజు క్లీన్ చేయాలి, ప్రతిరోజు క్లీన్ చేయాలి. ఈ వీళ్ళే 8 మంది కదా, నోవాహు భార్య, 3 కొడుకులు, వాళ్ళ భార్యలు, మొత్తం 8 మంది. ఈ 8 మంది ఇంతమందిని, ఇన్ని జంతువుల్ని సముదాయించుకోవాలి, వాటికి భోజనం పెట్టాలి, వాటికి క్లీన్ చేయాలి, కావాల్సినవన్నీ కూడా చూడాలి. ఇంత పని చేయడానికి ఆమె సంతోషంగా ముందుకొచ్చి పని చేసినట్టుగా, భర్తకు సహకరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనము నోవాహు భార్య తర్వాత మనము చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే లేయా. చాలామంది లేయా అని గుర్తు చేసుకోరు, చదవం చాలాసార్లు. ఎందుకు? లేయా గుర్తుకు రాదు, ఎందుకో తెలియదు నాకు కూడా. సో లేయా ఎవరు? యాకోబు భార్య. ఎవరి కూతురు? లాబాను కూతురు. లాబాను ఎవరు? రిబ్కాకి సహోదరుడు. రిబ్కా ఎవరు? ఇస్సాకు భార్య. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కొడుకు. ఇది సంగతి. ఓకే, అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు భార్య రిబ్కా, రిబ్కాకి సహోదరుడు లాబాను, లాబాను కుమార్తెలు లేయా, రాహేల్. సో యాకోబు ఎందుకు వెళ్ళాడో మనకు తెలుసు. తండ్రిని మోసగించి, అన్నను మోసగించి, అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు తను తీసుకొని తల్లి ప్రేరేపణతో ఇదంతా చేసి పారిపోయినాడు. నిజంగా తల్లి చేసిన తప్పు ఎంత బాధించేదో మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఆమె బ్రతుకున్నంత కాలం ఆయన చూడలేదు. తన బ్రతికినంత కాలం మళ్ళీ యాకోబుని చూడలేదు. తను ప్రేమించిన, అది అమితంగా ప్రేమించిన యాకోబుని తను చూడలేకపోయింది. చనిపోయాక ఇద్దరు కలిసి పాతి పెట్టారని ఉంటుంది, కానీ ఆమె బ్రతికుండగా మళ్ళీ యాకోబు వచ్చి ఆమెను కలుసుకోలేదు. ఎంత దుస్థితి కదా. తను కొడుకుని చూసుకుంటూ అతనితో మాట్లాడుతూ బ్రతకలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే తను చేసిన తప్పును బట్టి. దేవుడు తన ప్రణాళికను ఎట్లయినా నెరవేర్చుకుంటాడు, కానీ మనం తప్పులు చేసి ఆ ప్రణాళికను ఏదో మనం నెరవేర్చాలి అని అనుకోకూడదు. దేవుడు తన ప్రణాళికను సరైన విధానంలో చేసుకుంటాడు, స్ట్రైట్ వేలో చేసుకుంటాడు. వంకర దారిలో మనము చేయాల్సిన పని లేదు, ఎవరిని మోసగించి ఏమీ చేయక్కర్లేదు. ఆమె అనుకుంది, దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి కదా యాకోబు, యాకోబుకి ప్రామిస్లన్నీ రావాలి, ఇస్సాకు తప్పు చేస్తున్నాడు, నేను దాన్ని సరి చేస్తానని చెప్పేసి అనిపోయి ఈ తప్పు చేసింది. అది కరెక్ట్ కాదు. దేవుడు తన వేలో తను చేసుకునేవాడు. అర్థమవుతుంది కదా. సో ఆ రోజు యాకోబు పరిగెత్తుకొని పారిపోయినాడు. పారిపోయి వెళ్ళాడు కాబట్టి లాబానికి చాలా ఈజీ అయిపోయింది అతను మోసం చేయడం. లాబాను అంటేనే మోసగాడు, యాకోబు కూడా మోసగాడు, ఒకరికొకరు తోడయ్యారు. సో యాకోబు ఏం చేశాడు? రాహేల్ని ప్రేమించాడు, కానీ
లాబాన్ ఏం చేశాడు, ఫస్ట్ ఆమెకు మ్యారేజ్ చేయాలని, నీకు ఈమెనే ఇస్తానని చెప్పేసి తను లేయాని ఇచ్చాడు. సో లేయా జీవితాన్ని దగ్గరకు వచ్చినప్పుడు లేయా భర్త చేత నిరాదరణ పొందిన స్త్రీగా మనకు కనిపిస్తాం. భర్త ఏ రోజు ఆమెను కోరుకోలేదు. తను రాహేల్ని కోరుకున్నాడు, రాహేల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, చాలా క్లియర్గా ఆయన చెప్పాడు. కానీ లాబాను చేసిన పని వల్ల తన లైఫ్ లాంగ్ కూడా సఫర్ అవుతూనే ఉంది, బాధపడుతూనే ఉంది. భర్త యొక్క నిరాదరణ, నిన్ను నేను కోరుకోలేదు అని చెప్పి చాలా క్లియర్గా ఆయన ప్రతిసారి ఎక్స్ప్రెస్ చేసేవాడు. అందుకే ఆమె ఇంటికి రావడానికి ఆమె చాలా పనులు చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఈ భార్యను, ఆమె ఇంటిని మర్చిపోయి ఎంతసేపు ఆయన రాహేల్ దగ్గరికే వెళ్ళేవాడు. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది అనేది మనం చూసినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆమె దేవుని మీద ఆధారపడింది. ఒక్కొక్క కొడుకును కన్నప్పుడు దేవునికి హృదయమారా ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చింది. దేవా వందనాలు, నాకు ఈ బిడ్డనిచ్చావు వందనాలు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది. ఒక్కసారి మనం చూడండి ఆదికాండము 29వ అధ్యాయము. లేయా అంటే ఏంటో తెలుసా? మీనింగు అలసట. లేయా అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే అలసట. పాపం ఆమె ఇప్పుడు కూడా అలసటతోనే ఉంది, నిరాదరణతోనే ఉంది, ప్రోత్సాహం లేని పరిస్థితి. భర్త ప్రోత్సాహం లేకపోతే ఎలా ఉంటుంది కదా భార్యకు, తన జీవితాంతం కూడా ఆ విధంగానే జీవించింది. కానీ ఆమె నిరీక్షణ అనేది పోగొట్టుకోలేదు, దేవుని పట్ల ఆయాసపడలేదు. ఇలాంటి జీవితం నాకు ఇచ్చేవి ఏంటి అని చెప్పేసి దేవుని మీద సనగలేదు. కానీ ప్రతిసారి కూడా దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి తను జీవించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆదికాండము 29వ అధ్యాయము 16 నుంచి 26 వచనాల్లో ఆమె జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒకరు చదువుతారా? చాలు. సో ఇంతవరకు మీరు స్టోరీ వద్ద మన ప్రాబ్లం ఏంటంటే మీరు ఎవరు బైబిల్ చూసుకోవట్లేదు. సో నేను ఎక్కువ చదివిస్తే మీకు ఏం అర్థం కాదు అనేది నాకు అర్థం అవుతుంది. సో నేను అందుకోసం మళ్ళీ ఇది కూడా స్టోరీ లాగే చెప్తాను. సో ఇప్పటివరకు జరిగినది మనం చదువుకున్నది ఏంటి అంటే, యాకోబు తన మేనమామ ఇంటికి వెళ్తాడు తల్లి సలహా మీద. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత ఇద్దరు కుమార్తెలను చూసినప్పుడు మామగారిని రిక్వెస్ట్ చేస్తాడు, మామ నీ చిన్న కూతురు అంటే నాకు ఇష్టము, నేను ఆమెను మ్యారేజ్ చేసుకుంటాను, మీరు నాకు మ్యారేజ్ చేయండి. ఆయన ఏం చెప్పాడు, వేరే వాళ్ళకి ఇవ్వడం కంటే నీకు ఇచ్చి పెళ్లి చేయడం సంతోషం కదా బాబు, నువ్వు నాకు కొలువు చెయ్యి 7 సంవత్సరాలు, నేను నీకు ఇస్తానని చెప్పాడు. సో చేసిన తర్వాత నేను చేయాల్సిందంతా చేశాను, మా మ్యారేజ్ చేయండి అన్నప్పుడు చేస్తానని చెప్పేసి రాత్రిపూట ఏం చేశాడు, చిన్న కుమార్తె బదులు పెద్ద కుమార్తెను తీసుకెళ్ళాడు. అప్పుడు లేయా అడిగి ఉంటుంది కదా, ఏంటి నాన్న ఇట్లా చేస్తున్నావు, ఆయన నన్ను కోరుకోలేదు కదా, తప్పు చేస్తున్నావు అంటే ఏం చెప్పుకున్నాడు, నువ్వు మెదలకుండా కూర్చో, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి ఆమెను పంపించాడు. అక్కడ కూడా ఆమె చాలా కష్టపడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే ఆమెను చూసిన తర్వాత తను చాలా బాధపడ్డాడు అని అర్థమైంది. ఏం చేశాడు, వెంటనే ఉదయాన్నే చూసినప్పుడు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి ఉదయం మందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నువ్వు నాకు చేసిన పని ఏంటి, నేను ఇది కాదు కదా కోరుకుంది అని చెప్పేసి చాలా క్లియర్గా అడిగినప్పుడు తప్పనిసరిగా లేయా మనసు ఎంత బాధపడుద్దో మనం అర్థం చేసుకోవచ్చు స్త్రీగా. కానీ లాబాను తన క్లారిఫికేషన్ తను ఇచ్చాడు, అయ్యా మా ఆచార ప్రకారం పెద్ద ఆమెకు చేయకుండా చిన్న ఆమెకు చేయడానికి వీల్లేదు, అందుకోసం నేను ఇది చేశాను, మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు చెయ్యి, నేను మళ్ళీ నీకు రాహేల్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను. మొత్తానికి అయిపోయింది. సో ఇప్పుడు దేవుడు అంత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దేవుడు లేయాని గుర్తు చేసుకోనేను, ఆమె మరోబడట చూసి
భర్త చేత నిరాదరణ పొందుట చూచి దేవుడు ఆమెను గుర్తు చేసుకొనెను అని ఉంటుంది. సో వరుసగా ఆమెకు గర్భఫలము, అందుకోసమే ఇక్కడ గర్భఫలానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆది కాండం అంతట్లో కూడా గర్భఫలం పొందడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం అంతగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయం. పుడితే ఓకే, ఒక బిడ్డ పుట్టచ్చు, లేకపోతే 2 బిడ్డలు అనుకుంటాము. కానీ ఆ రోజుల్లో అలా కాదు, సంతానం కావాలి. ఎందుకు అంటే సంతానమే ఆస్తిగా ఉండేది. ఈ సంతానంలోంచి రక్షకుడు వస్తాడు. ఈ సంతానాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆలోచనలతోనే స్త్రీలు ఎక్కువగా ఉండేవారు. సంతాన ఉత్పత్తి ద్వారానే స్త్రీకి విమోచన అనేది ఉండేది, స్త్రీకి గౌరవం అనేది ఉండేది. కాబట్టి స్త్రీలందరూ కూడా సంతానం కోసం ఎక్కువగా ఆశపడేవాళ్ళు. సంతానం పొందితే నా భర్త నన్ను ప్రేమిస్తాడు, నాకు స్త్రీలలో గౌరవం వస్తుంది, సమాజంలో గౌరవం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆశపడేవాళ్ళు, ఆలోచించేవారు అనమాట. అందుకోసం అని చెప్పేసి తను చాలా దేవుని మీద ఆధారపడింది. తర్వాత దేవుడు ఆమెను గుర్తు చేసుకున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో 31 నుంచి 35 వచనాల్లో మనకి ఈ విషయాలు కనిపిస్తూ ఉంటాయి. నేనే చదువుతాను, ఎందుకంటే మైక్లో అయితే వినిపించదు. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, అది మనం ఎప్పుడు కూడా అండర్లైన్ చేసుకోవాలి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, దేవుడు మన స్థితిని చూచేవాడుగా ఉన్నాడు. భర్త ప్రేమిస్తున్నాడా లేదా, అత్తగారు ప్రేమిస్తున్నారా లేదా, లేకపోతే సమాజం నన్ను గౌరవిస్తుందా లేదా, ఇదంతా కూడా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. లేయా ద్వేషించుట యెహోవా చూచి ఏం చేస్తున్నాడు? ఆమె గర్భము తెరిచెను. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టును. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని షిమ్యోను అని పేరు పెట్టును. ఆమె మరలా గర్భవతి కుమారుని తుదకు ఈసారి నా పెనిమిటి నన్ను నాతో హత్తుకొని ఉండును అని 3 కుమారుల కంటిని అనుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టును. మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అను పేరు పెట్టెను. ఈ విధంగా దేవుడు ఆమెను గుర్తు చేసుకొని తన స్థితిని దేవుడు పైకి లేవనెత్తినట్టుగా మనం చూస్తాం. లాస్ట్ కుమారుడు పేరేంటి? స్తుతి. యెహోవాను స్తుతించెదను. తర్వాత తన దాసిని కూడా ఇస్తుంది. తన ద్వారా కూడా తనకి కుమారులు పుడతారు. సో నేను భాగ్యవంతురాలను అనుకుంటుంది. సో ఆ రోజుల్లో అప్పుడున్న ట్రెడిషన్ బట్టి పిల్లలు ఎక్కువ మంది ఉంటే గన భాగ్యవంతురాలు. సో ఆ స్థితిలోకి దేవుడు ఆమెను తీసుకొచ్చాడు. సో ఈరోజు మనము స్త్రీలుగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన శ్రమను చూసేవాడిగా ఉన్నాడు, మనం ద్వేషించబడిన స్థితిని చూసేవాడుగా ఉన్నాడు, తర్వాత మనల్ని ఆదరించేవాడిగా దేవుడు ఉన్నాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు మనకు అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాదు లేయా ఈసారి లాబాను విషయంలో యాకోబు విసిగిపోతాడు. చాలాసార్లు లాబాను వీళ్ళని చీట్ చేస్తాడనమాట. చివరిగా యాకోబు ఏమనుకున్నాడంటే, దేవునికి ప్రార్థన చేసి తిరిగి తన దేశానికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు భార్యల్ని తన దగ్గరకు పిలుచుకుంటాడు. తన పొలంలో ఉండి పిలుచుకొని మీ నాన్న నన్ను చాలాసార్లు చీట్ చేస్తున్నాడు. ఎలాగా? జీతం ప్రతిసారి మారుస్తున్నాడు. ఇంత ఇస్తానని చెప్తాడు, కొంచెమే ఇస్తాడు. ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చి అవి చనిపోతే అవన్నీ నా లెక్కలో వేసి జీతం కట్ చేస్తున్నాడు. ఇట్లా నన్ను మాటికి చీట్ చేస్తున్నాడు. ఇక తిరిగి నా దేశానికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు అని చాలా క్లియర్గా చెప్పినప్పుడు, దేవుని నడుపుదలకు లోబడి నువ్వు ప్రవర్తించు, నువ్వు ముందుకు పో, మేము నీతో సహకరిస్తామని చెప్పేసి లేయా చెప్తుంది. రాహేలు కూడా చెప్తుంది. భర్త తనని ఆదరించకపోయినా తను సహకరించిన వ్యక్తిగా, దేవుని నడుపుదలకు లోబడమని చెప్పిన వ్యక్తిగా మనము లేయాని చూస్తాం. సో లేయా జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని మీద ఆధారపడినప్పుడు మన పరిస్థితులు చాలా కష్టాల్లో, తర్వాత నష్టాల్లో, ద్వేషంతో ఆదరించబడని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని గుర్తు చేసుకుంటే దేవుడుగా, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని గుర్తు చేసుకునే దేవుడుగా, మన పరిస్థితులు మార్చే దేవుడిగా. సో దేవుడు ఇప్పుడు లేయా ఏమైంది? భాగ్యవంతురాలు అయింది. అంతకుముందు ఆమె ఐస్ అంత బాగుండవు, కళ్ళు అంత బాగుండవు అంట, అంత అందంగా లేదు. కాబట్టి మగవారు ఏం చూస్తారు?
అందం చూస్తారు కదా ఫస్ట్. సో రాహేలు విషయం వచ్చినప్పుడు రాహేలు అంతగా దేవుని మీద ఆధారపడలేదు. ఇప్పుడు వీళ్ళంతా బయలుదేరి వస్తారు. ఆ టైంలో రాహేలు ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న గృహ దేవతలను దొంగతనం చేసి తెచ్చుకుంది. ఓకే, వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత లాభాన్ని చూసుకున్నాడు, పిల్లలు లేరు, ఎవరు లేరు. మళ్ళీ చూసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో గృహ దేవతలు కూడా లేవు. పరిగెత్తుకొని బయలుదేరి కొడుకులను కూడా తీసుకొని వెళ్ళాడు. అక్కడంతా చెక్ చేశారు, కానీ రాహేల్ అప్పుడు కూడా చీట్ చేసింది. ఏం చేసింది, అవన్నీ కూడా ఒక సామాన్లో వేసేసి దాని మీద కూర్చొని నేను దూరంగా ఉన్నాను, దయచేసి నేను మీ ముందు లేవట్లేదు అని చెప్పేసి వాటి మీద కూర్చుంది. ఆ విధంగా తను తప్పు చేసినట్టుగా కనిపిస్తుంది. రాహేల్ లేయా ఆ విధంగా లేదు. కంప్లీట్గా దేవుణ్ణి వెంబడించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా సంపూర్ణంగా దేవుని వెంబడించినప్పుడు దేవుడు మన స్థితిని మార్చేవాడిగా ఉంటున్నాడు. ఆదరణ లేక ప్రయాసపడుతూ ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడుచున్నదానా నేను నిన్ను నీలాంజనములతో నీ గోడలు నీ పునాదులు వేస్తాను, నిన్ను కడతాను అని చెప్పేసి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. సో దేవుని పట్ల భయము భక్తి ఉన్నప్పుడు, మనం ఆయనకి లోపడాలని ఇష్టపడినప్పుడు మన స్థితిని దేవుడు మారుస్తాడు. ఆయన యొక్క రక్షణ ప్రణాళికలోకి మనల్ని తీసుకొస్తాడు అనేది మనం లేయా జీవితం ద్వారా చూసుకుంటాం. రెండవ స్త్రీని కూడా చూద్దాము. సిస్టర్ ఆల్రెడీ మోషే తల్లి గురించి మిరియాము గురించి చెప్పింది, కానీ నేను జస్ట్ 2 విషయాలు అక్కడ తన గురించి మనం చూసుకొని ముందుకు వెళ్దాం. సో మోషే ఈ సంతానం అంతా పుట్టిన తర్వాత, ఈ సంతానం అంతా పుట్టారు కదా, లక్షలు అయిపోయాయి. ఆఫ్కోర్స్ ఇప్పుడు 71 మెంబర్స్ అవుతారు. వాళ్ళందరూ ఉన్నారు యాకోబు సంతానం. యాకోబుకి ఎంతమంది? 12 మంది కుమారులు. వాళ్ళ మ్యారేజెస్ అయినాయి, వాళ్ళ పిల్లలు మొత్తం 70+ అయినారు. వీళ్ళని దేవుడు మళ్ళీ ఈజిప్ట్లోకి తీసుకొస్తున్నాడు. అబ్రహాము టైంలో దేవుడు అది చెప్పాడు, నువ్వు నీ సంతానము పరాయ దేశంలోకి వెళ్తాడు అని చెప్పాడు. సో దాని ప్రకారం వీళ్ళు పరాయ దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఈజిప్ట్కి వెళ్ళారు. ఈజిప్ట్లో ఎవరున్నారు? ఆల్రెడీ వాళ్ళకంటే ముందు దేవుడు మార్గాన్ని అక్కడ సిద్ధపరిచారు. వాళ్ళు ఉండటానికి ప్లేస్ని కూడా సిద్ధపరిచాడు. యోసేపును పంపించి యోసేపు జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడు కొన్నిసార్లు దేవుని ప్రణాళిక నెరవేర్చే విషయంలో దేవుడు కొంతమందిని పావులుగా వాడుకుంటారు. ఈ మధ్య ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు చూస్తూ ఉన్నాం. దేవుడు దాన్ని అనుమతించాడు. కొంతమంది జీవితాల్లో శ్రమలు అనుభవిస్తాడు. ఒకవేళ మన జీవితంలో శ్రమలు అనుభవిస్తే, దేవుడు అనుమతిస్తే, దాని ద్వారా ఆయన మహిమ పొందుతాడు, ఆయన కార్యం నెరవేరుస్తుంది అని చెప్పేసి అర్థం చేసుకొని మనము దేవునికి అప్పగించుకోవాలి. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యోసేపును దేవుడు శ్రమల్లో నుంచి పోనిచ్చాడు. తర్వాత దేవుడు ఆయన్ని గుర్తు చేసుకున్నాడు. ఏ దేశానికి అధికారిగా ఉన్నాడు? ఈజిప్ట్ దేశానికి. ఫరో తర్వాత తను అధికారిగా ఉన్నాడు అనేది అర్థమవుతుంది. యోసేపు అక్కడ ఉన్నాడు కాబట్టి ఒక చక్కటి ప్లేస్, గోషన్ అనే ప్లేస్లో వీళ్ళందరూ ఉండటానికి దేవుడు ప్లేస్ అరేంజ్ చేసి పెట్టాడు. వీళ్ళందరూ వెళ్ళారు, ఫ్యామిలీస్తో అక్కడ సెటిల్ అయినారు. సెటిల్ అయిన తర్వాత బాగా అభివృద్ధి చెందిపోయినారు. ఓకే, ఈజిప్ట్ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అయిపోయినారు. అప్పుడు ఈజిప్ట్ వాళ్ళు భయపడ్డారు, వీళ్ళు మనకంటే ఎక్కువైపోతున్నారు, మనకంటే అధికంగా అయిపోయారు, రేపు ఎవరితో యుద్ధం వచ్చింది అంటే వాళ్ళు శత్రు దేశంతో చేరిపోతారేమో అని చెప్పేసి అనుకొని వీళ్ళని బాగా తగ్గిద్దాం అనుకొని భయంకరమైన శ్రమను వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు. వెట్టి చాకరీ చేయించాడు, బానిసలుగా వాళ్ళని చూశారు. ఫరో అంటే యోసేపు తరం వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఫరోస్ వచ్చినప్పుడు, ఫరో అంటే ఈజిప్ట్ యొక్క రాజుని ఫరో అని చెప్పేసి అంటారు. అంతే, వేరే ఏం లేదు. ఈజిప్ట్కి రాజు ఉంటే గన ఆ రాజుని ఎవరైనా సరే వాళ్ళని ఫరో అంటారు. సో భయంకరమైన శ్రమలు వాళ్ళకి అనుభవించడం జరిగింది. ఆ తర్వాత దేవుడు వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళని మళ్ళీ వాళ్ళ దేశానికి, దేవుడు తను ఏ దేశమైతే వాళ్ళకి వాగ్దానం చేశాడో ఆ దేశానికి నడిపించాలి అనుకున్నప్పుడు దేవునికి ఒక నాయకుడు కావాల్సి వచ్చింది. ఆ నాయకుడు ఎవరు? మోషే. సో మోషే యొక్క ప్రిపరేషన్ మనం చూసినప్పుడు, మోషే పుట్టినప్పుడు సుందరుడై ఉండుట చూచి తల్లి చూచి అతన్ని కాపాడింది. 3 నెలలు కాపాడిన తర్వాత ఇక కష్టము అనుకొని, ఎందుకంటే ఏడుస్తూ ఉంటారు కదా, సో జమ్ము పెట్టు చేసి తన్ని నీళ్ళల్లో వదిలింది. సహోదరుని అక్కడ పెట్టింది, చూస్తూ ఉండమ్మా ఏం జరుగుతుందో. సో మిరియాం, సో యాకోబెద్, మోషే తల్లి పేరు యాకోబెద్. తను ఎంతో సమయస్ఫూర్తితో
తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ బిడ్డను కాపాడినట్టుగా చూస్తాం. ఆమెకు ఆల్రెడీ అహరోను ఉన్నాడు, పెద్ద కుమారుడు, ఇంకో పాప ఉంది, ఆ పాప పేరు మిరియాం. వీళ్ళిద్దరు ఉన్నారు. ఇంకొక కొడుకు కూడా పుట్టిన తర్వాత దేవుడిచ్చిన సంతానాన్ని వాళ్ళ సోల్జర్స్కి ఇచ్చేసి వాళ్ళు చంపేలాగా తను అనుమతించకుండా ఆ బాబుని కాపాడుకోవడానికి తను శతవిధాలా ప్రయత్నించినట్టుగా చూస్తాము. ఆ నీళ్ళలో పెట్టి దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ ఉంది. ఓకే, అది యాకోబెద్ద యొక్క పాత్ర. తర్వాత మిరియాము ఏం చేసింది? మిరియాము చాలా చక్కగా ప్రవర్తించి రాజుగారి ఫరో చెల్లెలు వచ్చినప్పుడు ఆమెకి, అమ్మ బాబుని పెంచుకోవడానికి నేను దాదీని తీసుకొస్తాడు. ఆ బాబుని చూసినప్పుడు చాలా బాగున్నాడు అని చెప్పేసి రాజకుమార్తె ఆ బిడ్డని పెంచుకోవాలనుకున్నప్పుడు వెంటనే తను వెళ్ళి బాబుని పెంచడానికి దాదీని తీసుకొస్తానంది. వాళ్ళ అమ్మని తీసుకొస్తానని చెప్పలేదు, దాదీని తీసుకొస్తానని చెప్పేసి అంటే, సో ఆమెకి జీతం ఇచ్చి పెంచడానికి రాజకుమార్తె ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. మిరియాము అప్పుడే కాదు, తర్వాత మోషే మళ్ళీ అరణ్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మిద్యాన దేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఆయన మాట వినరు. ఎందుకంటే ఫరో దగ్గరికి వెళ్ళి మోషే మాట్లాడినప్పుడు ఫరో వీళ్ళ యొక్క శ్రమను అధికం చేస్తూ వచ్చాడు, పనిని అధికం చేస్తూ వచ్చాడు. సో నువ్వు వచ్చి మా ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసావు బాబు అని చెప్పేసి వాళ్ళు ఆయన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నప్పుడు మిరియాము వాళ్ళతో మాట్లాడింది. దేవుడు ఆయన్ని పంపించాడు, మీరేమనుకుంటున్నారు, మనల్ని విడిపించడానికి దేవుడు మోషేని పంపించాడు, కాబట్టి మీరు ఆయన మాట వినండి అని చెప్పేసి వాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహించినట్టుగా కనిపిస్తుంది. ఎర్ర సముద్రం దాటి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఆమె చాలా చక్కగా పాటలు పాడి వాళ్ళందరినీ ప్రోత్సహించినట్టుగా మనం కనిపిస్తుంది. అలాగ మిరియాము ప్రవక్తిగా ఉంది, ఇశ్రాయేల్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి దేవుడు ఆమెను వాడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో మిరియాం, ఈవెన్ ముందు కూడా షిఫ్రా పూయా అని ఇద్దరు లేడీస్ ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేల్కి సంతానం కలిగినప్పుడు వాళ్ళని మగపిల్లలైనా సరే వాళ్ళు చంపలేదు. రాజాజ్ఞకు భయపడక మగపిల్లలు పుట్టినా కానీ వాళ్ళని బ్రతికించారు అనేది ఉంటుంది. దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని బ్లెస్ చేశాడు అని ఉంటుంది. వాళ్ళకి వంశాభివృద్ధి కలుగు చేశాను అని ఉంటుంది. ఎందుకు అలా చేశాడు దేవుడు? వీళ్ళ సంతానం ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలు ఫలవంతంగా ఉండడము అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఫరో వాళ్ళని చంపాలి అనుకున్నప్పుడు ఈ షిఫ్రా పూయా వాళ్ళు అంటే డెలివరీ చేసేవారు అనమాట. వాళ్ళకి చెప్పాడు చాలా క్లియర్గా, మీరు చంపేసేయండి, వెంటనే చంపేసేయండి బాబు పుడితే. సో వాళ్ళు పీక పిసికి చంపేస్తారనమాట. అలా చేయకుండా వాళ్ళు కాపాడారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. సో ఆ విధంగా వాళ్ళు రాజాజ్ఞకి భయపడక దేవునికి మాత్రమే లోబడ్డారు అనే షిఫ్రా పూయా అని మనము గుర్తు చేసుకోవాలి. అది అంత ఈజీ కాదండి. ఒక మాటలో నేను చెప్పేశాను, కానీ రాజు ఆజ్ఞకు భయపడిపోతే ఏం చేస్తాడు? రాజు నిలువునా చంపేస్తాడు, కుటుంబాన్ని చంపేస్తాడు. అయినా కానీ వాళ్ళు రాజు ఆజ్ఞకు భయపడక దేవుని సంతానాన్ని వాళ్ళు బ్రతికించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. రక్షణ ప్రణాళికలో వీళ్ళందరూ కూడా భాగంగా ఉన్నారు. షిఫ్రా పూయా, యాకోబెద్దు, తర్వాత మిరియాము, ఆ తర్వాత మోజస్ వాళ్ళ వైఫ్ పేరేంటి? మోషే వైఫ్ పేరు సిప్పోరా. మోషే బయలుదేరి వస్తున్నాడు కుటుంబాన్ని తీసుకొని. అయితే సత్రంలో యెహోవా అతన్ని చంప చూసెను. ఎందుకు? మోషే తన కొడుకు గెర్షోన్కి సున్నతి చేయలేదు. సున్నతి చేయడం అంటే దేవునితో నిబంధన చేసుకోవడం. సో తన తర్వాత సంతానాన్ని, తన తర్వాత వస్తున్న తరాన్ని తను దేవునికి అర్పించలేదు. అందుకోసమే దేవుడు మోషేని చంప చూశాను. ఒక్కసారి మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. తను దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతో కన్విన్స్ చేసి, నేను కాదు ప్రభువా, నాకు నత్తి, నేను పోలేను, ఇంకెవరినైనా పంపించు, ఎన్ని సాకులు చెప్పినా కానీ దేవుడు అతన్ని ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నాడు. ఇంత జరిగినప్పటికి కూడా తనకి లోపడకపోవడం వల్ల దేవుడు అతనిని చంప చూశాను. ఒక్కసారి మనము ఆలోచించాలి. ఒక్క తప్పు చేస్తున్నందుకే దేవుడు అంత పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనము ఏ విధంగా జీవిస్తున్నాం? ఎన్ని విషయాల్లో దేవుని యొక్క నియమాలు మనం పాటించకుండా మనం బ్రతికేస్తున్నాం. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం కానీ ఎన్నో విషయాల్లో దేవుని నియమాలు పాటించాం. ఏమేం పాటించాం? సమయ పాలన మనకు అస్సలు ఉండదు. 10 గంటలకు అని చెప్తే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. 10 గంటలకి మీటింగ్ అంటే వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు వచ్చారు, ఒక 4 వచ్చారు, మిగతా వాళ్ళందరికీ
సమయపాలన ఉండదు మనకి. అందుకోసమే ఆదివారం పాటలు పాడే టైంలో ఎవరు ఉండరు చర్చిలో. ప్రారంభ ప్రార్థనలో ఎవరుండరు. మీ ఊర్లో ఎంత దూరం నడిచి రావాలి? 9 గంటల లోపల పని చేసుకోవాలి. మేము ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళము. నేను 7:30కి నా పని అంతా అయిపోవాలి, లంచ్ ప్యాక్ చేసుకోవాలి, ఆటోలో కూర్చోవాలి. 7:30కి ఆటోలో వస్తున్న ఆటో 7:30కి స్టార్ట్ అయితే నేను 8 గంటలకు అక్కడికి వెళ్ళి థంబ్ ఇంప్రెషన్ ఇస్తాను, అయిపోద్ది. లేకపోతే నాకు లేట్ మార్క్ పడుతుంది. కాబట్టి మేము పరిగెత్తాం. 1/2 అవర్ నా జర్నీ, నేను అట్లా పోవాలి. ఉద్యోగం చేసే విషయంలో అట్లా పరిగెత్తాం, కానీ చర్చ్కి వచ్చే విషయంలో మేము చర్చ్కి కూడా పరిగెత్తాం. అట్లనే మా అమ్మాయిల్ని నేను ఫాస్ట్గా లేపాలి, వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళాలి. 9 గంటలకు 9:30కి మాకు చర్చ్. 9ంటికి స్టార్ట్ అవుతాం. 1/2 అవర్ అది కూడా స్టార్టింగ్ ప్రేయర్ అయిపోతూ ఉంటుంది. వచ్చేటప్పుడు మేమందరం ఒకళ్ళనొకళ్ళు ప్రేమ్ చేసుకుంటాం, నీ వల్లే అని చెప్పేసి. నెక్స్ట్ వీక్ అన్నా మనం స్టార్ట్ అవ్వాలి. సో ప్రారంభ ప్రార్థనకు ఉండాలి అనేది నియమం పెట్టుకోవాలి. మనం విశ్రాంతి దినం కోసం సిద్ధపడాలి. ముందు రోజు ఏ రోజు? శనివారం సిద్ధపడరు చాలామంది. ఏ చీర కట్టుకోవాలి, ఏం వేసుకోవాలి, ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకున్న విషయాలన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి రుబ్బుకోవాలా, లేకపోతే ఇంకేమైనా చేయాలా, సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేయాలా, ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి ముందే. వేసుకోవాల్సిన చీర ఏంటి, లేకపోతే తీసుకెళ్ళవలసిన విషయాలు ఏంటి, మీరు ఏదైనా ఆఫరింగ్ తెచ్చుకోవాలంటే ఆఫరింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. సండే లేవాలి, ఫాస్ట్గా ఆ పనులు చేసుకోవాలి. బట్టలు ఉతికే పని సాయంత్రం చేసుకోవచ్చు. అట్లాంటివి ఏమన్నా ఉంటే పెద్ద పనులు తర్వాత పెట్టుకోవచ్చు. ఉదయం చర్చ్కి రావాల్సిన విషయంలో మనము తొందరపడి వేగిరపాటుతో రావాలి. సో నియమాలు పాటించాలి. క్రైస్తవ విశ్వాసము అంటే నియమాలతో కూడుంటుంది. అందుకోసమే పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పాడు, నియమ ప్రకారము పోరాడకుంటే కిరీటము దొరకదు. నియమ ప్రకారము పోరాడకుంటే కిరీటము నియమము పాటించడం చాలా అవసరం సహోదరులారా. నా ఇష్టానుసారంగా ఉంటానంటే కిరీటం పోతుంది. 10 మంది సరిగ్గా పరిగెత్తనే గోలు చేరుకుంటాం. సో నియమాలు పాటించడం చాలా అవసరం. మోషే ఇక్కడ నియమాన్ని పాటించలేదు, దేవుడు పెట్టిన నియమాన్ని పాటించలేదు. కాబట్టి దేవుడు పర్లేదులేనా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను పద అన్నాడా? చంపచూచెను. భయపడదాం. నియమాలు పాటించే విషయంలో భయపడదాం. పక్కవారిని ద్వేషించకూడదు, అయినా ద్వేషిస్తాం. పక్కవారి మీద వేరే వాళ్ళకి మాటలు చెప్పకూడదు, అయినా చెప్తాం. నియమాలు పాటించండి. లేకపోతే అభివృద్ధి ఉండదు. విశ్వాస జీవితంలో అభివృద్ధి ఉండదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందంటే అక్కడే ఉంటుంది. 10 సంవత్సరాల వెనుకే నేను మార్మస్ పొందానండి, బాప్తీసం తీసుకున్నానండి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావండి? నేను అదే స్టేజ్లో ఉన్నానండి. నాకు ఒక వాక్యం తెలియదండి, నేను ఏమీ చెప్పలేనండి, ఇంకొకరితో సాక్ష్యాన్ని కూడా పంచుకోలేనండి, ఒక మాట కూడా చెప్పలేను. ఎవరైనా నన్ను అడిగితే ఎందుకు చర్చికి వెళ్తున్నావు అంటే ఒక విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పలేను. యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు దేవుడు అంటే నువ్వేమైనా చెప్పగలవా అండి? 10 సంవత్సరాల నుండి చర్చికి వస్తున్నానండి, కానీ నాకు ఏ విషయాలు తెలియవండి. ఎందుకండి? ఆశ లేదండి, నియమాలు పాటించట్లేదండి, వాక్యాన్ని చదవట్లేదండి, దేవుని వాక్యానికి లోబట్టలేదండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో దేవుడు ఏం చేస్తున్నాడండి? అట్లా ఉంటప్పుడు బాధపడుతున్నాడండి. ఎందుకు ఇంత అలక్ష్యం అని చెప్పేసి బాధపడుతున్నాడు. మనం ముందుకు పోదాము. సో మోషే విషయంలో వెంటనే సిప్పోరా ఏం చేసింది? అర్థం చేసుకుంది. నేను అనుకుంటాను ఇంకొకరు కూడా చెప్తే ఉంటే చూశాను, మేబీ అంతకుముందు మోషే చెప్పుంటాడు, అమ్మ మనం నిబంధన చేయాలి, నిబంధనానుసారంగా బాబుకు సున్నతి చేయాలి అని చెప్పేసి ఉంటే షిప్రా అని ఉంటుంది, నో బాబుకు నొప్పి, ఇదంతా చెయ్యొద్దు, తర్వాత చూద్దాంలే అని ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆమె వెంటనే రెస్పాండ్ అయిపోయింది. దేవుడు వచ్చి చంపబోతున్నప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోయి ఒక షార్ప్గా ఉన్న రాయి తీసుకొని సున్నతి చేసేసింది. అప్పుడు వెనక ముందు ఆడలేదు, ఎందుకంటే భర్తను చంపబోతున్నాడు దేవుడు. చాలాసార్లు మనము కోఆపరేట్ చేయం. సో మీరు చాలామంది ఒంటరిగా ఉన్నారు విశ్వాసులాగా, కానీ మిగతా మంచి విషయాల్లో తప్పనిసరిగా భర్తలకు సహకారం అందించాలి. సో మోషే ఆమెకు చెప్పుంటాడు నిబంధన ఇది చెయ్యాలి అని చెప్పేసి, కానీ ఆమె ఒప్పుకొని ఉండదు. అందుకోసం వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడైతే చంపబోతున్నాడు దేవుడు అని అర్థం చేసుకొని, సీరియస్నెస్ అర్థం చేసుకొని వెంటనే తనే చేసి పడేసింది. దేవుడు అప్పుడు అతన్ని విడిచిపెట్టాడు. సో ఆమె కూడా
ఒకసారి లోబడిపోయినా అట్లీస్ట్ రెండోసారి అయినా లోబడి భర్తను తను కాపాడుకున్నట్టుగా భర్తకు అన్ని విషయాల్లో సహకరించింది. తను కూడా ఆ దేశం నుంచి ఈ దేశం వచ్చేసారు. తండ్రి ఇంట్లో హ్యాపీగా వాళ్ళు గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు వేరే దేశం పోవాలి, దేవుడు ఏదో పెద్ద బాధ్యత ఇచ్చాడు. వాళ్ళు ఇశ్రాయేలీలు ఇప్పుడు లక్షలు అయిపోయినారు. 70+ వెళ్ళారు, ఇప్పుడు లక్షల మంది అయిపోయినారు. వాళ్ళని నడిపించడం ఏమన్నానా, మిమ్మల్ని నడిపించడానికి భరత్ బాబు గారు చాలా కష్టపడుతూ ఉండుండొచ్చు కదా. సో ఒక 30 మందిని 40 మందిని 50 మందిని కాపాడాలంటే, సంఘంలో కాయాలంటేనే సంఘ కాపర్లకి ఇప్పుడు చాలా కష్టం అయిపోతుంది. ఒకళ్ళు ఒకటి అంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి అంటారు, ఒకళ్ళు అది అంటారు, ఇది అంటారు. ఆయన మోషే గారు ఎంతమందిని, లక్షల మందిని, 6 లక్షలకు పైగా ఓన్లీ మెన్నే కౌంట్ చేస్తారు. ఇంకా స్త్రీలు పిల్లలు ఉంటారు. ఇంకా వాళ్ళకి చాలా జంతువులు ఉన్నాయి. వాటన్నిటినీ వాళ్ళకి నీళ్లు, వాళ్ళకి భోజనము, వాళ్ళకి ఎన్నో రకాల విషయాల్లో దేవుని వెంబడించడాన్ని అని చెప్పడానికి చాలా తను కష్టపడాల్సి వచ్చింది. మాటి మాటికి వాళ్ళు తప్పిపోయే జనాభా మనలాంటి వాళ్ళే. మాటి మాటికి తప్పిపోయేవాళ్ళు, మాటి మాటికి గొణిగేవారు, మాటి మాటికి అనుమానంతో వాళ్ళు వెనక్కి తిరిగేవాళ్ళు. అలాంటి జనాభాని ఆయన నడిపించుకొచ్చాడు. అంత గొప్ప నాయకుడిని దేవుడు తయారు చేశాడు. అయితే సిప్పోరా చాలా సహకరించింది. కొంతకాలం వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండిపోయింది. తర్వాత ఆయన మళ్ళీ తీసుకొస్తాడు కదా. ఇత్రో ఆయన మామగారి పేరు, మోషే మామగారి పేరు ఇత్రో. ఆయన చాలా చక్కటి సలహాలు ఇచ్చేసి ఆయన చక్కగా గైడ్ చేసి మోషేని వెళ్ళిపోయిన భార్యని బిడ్డని అక్కడ ఇచ్చి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తాం. సో ఈ స్త్రీలు షిఫ్రా, పూయా, యాకబేదు, మోషే తల్లి మిరియాము, మోషే యొక్క సహోదరి సిప్పోరా మోషే యొక్క భార్య, వీళ్ళందరూ కూడా మోషే జీవితంలో చాలా ప్రభావం చూపించారు. మోషేకి సపోర్ట్గా ఉన్నారు. ఆ స్త్రీల వల్ల తను ఒక నాయకుడిగా ఎదగలిగాడు. దేవుని ప్లాన్లో తను ఉన్నాడు. దేవుని యొక్క పర్పస్ అంటే దేవుని యొక్క ప్లాన్ని ఆయన కంటిన్యూ చేశారు. దేవుడు తన జీవితం పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చుకోవడానికి వీళ్ళందరూ కూడా సహకరించారు. రక్షణ ప్రణాళికలో ఇక్కడ ఎవరిని రక్షించాడు దేవుడు? ఇశ్రాయేలు సంతానాన్ని, తాను ఏర్పాటు చేసుకున్న జనాంగం, వీళ్ళని రక్షించడంలో ఈ స్త్రీలు గొప్ప పాత్ర వహించారు. లేయా, నయమా ఎవరు? నోవహు భార్య నయమా. తర్వాత లేయాని చూసుకున్నాము. లేయా సంతానమే యూదా. ఓకే, యూదా గోత్రం నుంచి యేసుప్రభు వచ్చినారు. తర్వాత వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసి నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే కరెక్ట్గా తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఈ స్త్రీలందరూ కూడా సహకరించారు. కాబట్టి సహోదరులారా, నా బాధ్యత ఏమి లేదు, నేను స్త్రీనే, నాకు ఏమి తెలియదు అనుకోవడానికి లేదు. నువ్వు చేయాల్సిన పని ఏదో దేవుడు నీకోసమో పెట్టి ఉన్నాడు. నేనేం చేయగలను అని ప్రతిరోజు ఆలోచించాలి. నాకు చాలాసార్లు టెన్షన్ వస్తూ ఉంటుంది. నేను చేయాల్సినంత చేయట్లేదు, నా టైం అయిపోతూ ఉంది, నేను ఇంకా చెయ్యాలి, ఏం చేయాలి ఆలోచిస్తూ ఉంటాను. సో చెయ్యాలి, మనం దేవుని కొరకు చెయ్యాలి, పరిగెత్తాలి. సో పరిగెత్తి చేయాల్సిన పనులు ఉంటాయి, మోకరించి ప్రార్థన చేయాల్సిన టైం ఉంటుంది. సో చెయ్యాలి. ఏం చేయగలను నేను దేవుని కొరకు, ఏ విధంగా చేయగలను, ఏ విధంగా నన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడని తరచి మనము ఆలోచించుకోవాలి. మన జీవితాన్ని సరిచేసుకోవాలి, పని చెయ్యాలి. తర్వాత మనం నూతన నిబంధనకు వచ్చేద్దాము. ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళందరినీ మనం టచ్ చేయలేం కాబట్టి టైం బట్టి. నూతన నిబంధనలో ఒక వ్యక్తిని, ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం చూసుకుందాం. ఎవరు అంటే యేసుప్రభు ఈ లోకానికి రావడానికి ఎవరు సూత్రధారి? మరియమ్మ గారు. మనందరం కూడా అనుకుంటాం కదా మరియలాగా ఉండాలని. అది సింపుల్ థింగా, భయంకరమైన పరిస్థితి. సో ఆమెని యేసుప్రభు రాకముందు ఆమెతో మాట్లాడడానికి ఎవరు వచ్చారు? గాబ్రియేలు దూత వచ్చింది. ఏమని పిలిచింది? దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఊరికే దయాప్రాప్తురాలు అయిపోయిందా? దయాప్రాప్తురాలు అంటే మీనింగ్ ఏంటి? తెలుగు వర్డే, కానీ ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? దయను పొందుకోవడానికి అర్హత కలిగిన దానా. నీకు దయ వచ్చిందంటే ఊరికే రాలేదు, నువ్వు పొందుకోగలిగిన అర్హత నీకు ఉంది. అంతగా నువ్వు విధేయత చూపించే స్త్రీవి, అంతగా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే స్త్రీవి.
అంతగా నువ్వు ప్రార్థనలో ఉండే స్త్రీవి. సో కాబట్టి నువ్వు దేవుని పట్ల దేవుని నుంచి దయను పొందుకున్నావు. సో దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పేసి గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆమె వినింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి అంటే నీ నుంచి రక్షకుడు ఉదయిస్తాడు, నీ నుంచి నీ గర్భా నుంచి రక్షకుడు రావాలనుకుంటున్నాడు, పుట్టబోతున్నాడు. సో నువ్వు దానికి విధేయ చూపించాలి. ప్రభువు అనుకున్న దాన్ని నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని ప్రభు దాసురాలను ఆయన ఏమనుకుంటే అది జరుగునుగాక అని చెప్పింది. ఆమె విధేయత ఆ మాట చెప్పడానికి తన జీవితాన్ని పానార్పణంగా పోసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో ఉన్న నియమాల ప్రకారము మ్యారేజ్ కాకుండా గర్భవతి అయితే బయటికి తీసుకెళ్ళి అందరూ పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వేసి లిటరల్గా వేసి కొట్టి చంపుతారు. బయటికి తీసుకెళ్ళి ఊరి బయటకు తీసుకెళ్ళి మెన్ అంతా కలిసి పురుషులందరూ కలిసి ఆమెను తీసుకొని వెళ్ళి మగవాళ్ళని వదిలేస్తారు. ముందు స్త్రీని తీసుకుంటారు, రాళ్ళు కొట్టి చంపుతారు లిటరల్గా. ఈమె నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భాన్ని ధరించానంటే ఎవరైనా వింటారా? అఫ్కోర్స్ ఆ రోజుల్లో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, రక్షకుడు నా నుంచి పుట్టాలి అని అందరూ ప్రార్థన చేసుకుంటారు, అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ ఎవ్వరు కూడా నమ్మరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భం ధరిస్తాను, కన్యకు దేవుడు పుడతాడు అని చెప్పేసి ఎవరు నమ్మరు. కాబట్టి తప్పనిసరిగా ఈమె చెప్పేది ఎవరు వినరు, కానీ తీసుకెళ్ళి రాళ్ళు కొట్టి చంపుతారు అని తెలుసు. అలాంటి నియమం ఉంది, కానీ ప్రామిస్ చేసింది ఎవరు? దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ గర్భాల నుంచి నేను వస్తాను అంటే ఏంటి? ఆమె బ్రతుకుంటేనే కదా వచ్చేది. విశ్వసించింది. విశ్వాసము అనేది అంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆధారం లేనప్పుడు నమ్మడమే విశ్వాసం. జరుగుతుంది అని ఆధారం లేనప్పుడు నమ్మడమే విశ్వాసం. నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసం అనేది మనకు తెలుసు కదా. సో దేవుడు నా గర్భాన ఉదయిస్తాడు అంటే, జన్మిస్తాడు అంటే నేను బ్రతికే ఉంటాను అంటే ఎవరు నన్ను రాళ్ళు కొట్టి చంపరు అని అర్థం చేసుకుంది. అర్థమవుతుంది ఆ విషయం ఎంతగా నమ్మింది అనేది. సమాజంలో ఏం జరుగుద్దో తెలుసు, వాళ్ళ సొసైటీలో ఏం జరుగుద్దో తెలుసు, అయినప్పటికీ దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను కాపాడుకుంటాడు, నా నుంచి ఆయన రక్షకుడు వస్తాడు అని నమ్మింది. కాబట్టి నేను
దేవుడు మనల్ని అందరినీ కూడా అడుగుతున్నాడు, నేనేం చేయగలను ప్రభువా? నువ్వు నాకు ఇచ్చిన తలాంతులు ఇవి, నాకు నువ్వు ఇచ్చిన జీవితం ఇది, దీన్ని నేను ఉపయోగించి నీ కొరకు నేనేం చేయాలి అంటే నువ్వు ఏం కోరితే అది చేస్తాను ప్రభువా అని మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. వ్యక్తిగతంగా అందరూ కూడా ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. ఇప్పటివరకు నేను చేయలేకపోయాను ప్రభువా, నా జీవితం అయిపోతూ ఉంది, నువ్వు ఇచ్చిన జీవితం అయిపోతుంది. ఈ జీవితం చాలా ప్రశస్తమైంది. ఈ లోకంలో బ్రతికి నీ కొరకు విట్నెస్గా ఒక చక్కటి సాక్ష్యం కలిగి జీవించాలని నువ్వు నన్ను ఇక్కడ పెట్టావు. అయితే నేను సంపూర్తిగా చేయలేకపోతున్నాను, చాలాసార్లు పడిపోతున్నాను. నువ్వు ఆశించిన మేరకు నా జీవితం లేదు. దయించి నన్ను క్షమించి ఇక నుంచైనా నేను చేయగలటానికి నువ్వు నాకు సహాయం చేయి. ఇక్కడ చక్కటి ఉదాహరణలు మనం చూసుకున్నాం. అలాంటి జీవితం నేను కూడా కలిగి ఉండటానికి నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా మీరు మీ దేవునితో మాట్లాడండి. ప్రభువు ఆకాశం నుంచి తొంగి చూస్తూ ఉన్నాడు. నన్ను వెతుకువారు కలరా అని చెప్పేసి దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు కనిపిస్తావా దేవునికి? నేను నిన్ను వెతుకుతాను, శ్రద్ధగా వెతుకుతాను, నీ చిత్తం కంప్లీట్గా చేస్తాను, సంపూర్ణంగా చేస్తాను, అన్ని విషయాల్లో నీకు లోబడతాను ప్రభువా అని నువ్వు చెప్తావా? దేవునితో మాట్లాడు ప్రియ సహోదరి. నీ వాయిస్ వినటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దయచేసి దేవునితో మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ప్రభు మనస్సు అర్థం చేసుకో. ప్రభు నీ నుంచి ఆశిస్తున్న దాన్ని అర్థం చేసుకో. వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటాం. ఈ మధ్యాహ్న సమయంలో మా అందరితో కూడా మీరు మాట్లాడారు, అందరిని బట్టి వందనాలు. ఎంతమంది అయితే మా జీవితాల్లో ఒప్పించబడి నొప్పించబడి మీకు మా జీవితాలను సమర్పించుకుంటున్నామో మా అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేయవలసినంతగా మేము చేయలేకపోయాను. వ్యక్తిగతంగా మా తప్పులు మీకు తెలుసు, మీ దగ్గర ఒప్పుకుంటున్నాం. దేవా, మీరు మీ రక్షణ ప్రణాళికలో మమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నందుకై మీకు ఎన్నో వేల స్తుతులు చెల్లించుకుంటున్నాం. దయించి మమ్మల్ని అంగీకరించి ప్రభువా, మీ కొరకు సాధనాలుగా, గొప్ప సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిలో మనం చేసుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన అంగీకరించమని, మీరే మహిమ గంధ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.